జై శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధువులారా, మెయిన్ బజార్లో వేంచేసి ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఈ రోజు నుంచి ధనుర్మాస ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. మార్గశీర్ష మాసం మొదటి నుంచి మళ్ళీ వచ్చేటటువంటి ఆ యొక్క మకర సంక్రాంతి వరకు జరిగేటటువంటి ఈ యొక్క ఉత్సవం ధనుర్మాస మహోత్సవం. ఈ ధనుర్మాసాన్ని మనకి ఆండాల్ తల్లి మనకి ఇవ్వడం జరిగింది. అయితే ఎవరైనా ఆచరించి చూపిస్తే దాన్ని మనం ఫాలో అవుతూ ఉంటాం కదా. అలాగే అమ్మవారు మనందరి బాగు కోసం మనందరికీ కూడా సిరి సంపదలు వెతుకుతూ ఉండాలని అమ్మ ఆకాంక్షిస్తూ ఆ అమ్మ ఆ యొక్క పరమాత్మకు ఏ విధమైనటువంటి శరణాగతి ఎలా చేయాలి అనేటటువంటి ఉద్దేశంతో మనందరికీ కూడా నేర్పించింది ఆండాళ్. ఎలాగంటే తను ఆచరించి చూయించింది, అతను ఆచరించింది కనుక మనం చక్కగా చేసుకోవడానికి ఉపయుక్తంగా ఉండే విధంగా ఆ యొక్క అమ్మవారు 30 పాసురాలని ఆవిడ పాడి మన చేత పాడిస్తూ ఈ యొక్క శ్రీ వ్రతాన్ని చేయించింది. కృష్ణ పరమాత్మే తానే చెప్పుకున్నట్ట, మాసాన మార్గశీర్షోహం, ఈ మార్గశీర్ష మాసమే నేను అని చెప్పుకున్నారట మనకి ఆ యొక్క స్వామివారు. ఈ యొక్క సౌరమానం ప్రకారంగా చూసుకున్నట్లయితే సూర్యుడు ఆ యొక్క ధనురాశిలోకి ప్రవేశించడాన్ని ధనుర్మాసం అంటామన్నమాట. ఈ ధనుర్మాసంలో ఆ యొక్క చక్కనైనటువంటి వ్రతాన్ని మనం అందరం కూడా ఆచరిద్దాం. అయితే అమ్మవారు చెప్పినటువంటి విషయాలన్నింటినీ కూడా చక్కగా రోజుకొక పాసురం చొప్పున అమ్మవారు 30 రోజులు కూడా మనకి నేర్పించింది. ఒక్కొక్క రోజు ఒక్కొక్క పాసురాన్ని అనుసంధానం చేసుకుంటూ ఈ యొక్క మార్గశీర్ష మాసం స్వామికి అత్యుత్తమైనటువంటి మాసం. మాసాన మార్గశీర్షోహం. ఆ స్వామిని ఎవరైతే ఈ మార్గశీర్ష మాసంలో ఈ యొక్క వ్రతాన్ని ఎవరైతే చేస్తారో వారందరికీ కూడాను ఆయురారోగ్యాలు కలుగుతాయని, సకల సంపదలు కలుగుతాయని, ఇంకేమి కావాలి, ఇవి రెండు కాకాను పరమాత్మ సాయుధ్యం పొందేటటువంటి అవకాశం ఈ యొక్క వ్రతానికే ఉందట. ఇంకా మిగతా ఏ యొక్క వ్రతానికే కూడా లేదట. శరణాగతి ఏ విధంగా చేయాలి, 12 ఆళ్వార్ల యొక్క విషయాలన్నిటికీ కూడా ఈ వ్రతంలో అమ్మవారు చక్కగా చెప్పింది. మనందరం కూడా చక్కగా ఆచరించి ఈ వ్రతంలో పాల్గొని స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందుదాం. మెయిన్ బజార్లో ఈరోజు మన యొక్క ఆలయంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో కుండల బజార్లో ఉన్నటువంటి ఆలయంలో 31వ వార్షిక కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. ఈరోజు 11 గంటలకి మార్కండేయ ఫంక్షన్ హాల్లో మనకి ఈ యొక్క స్వామివారి యొక్క దివ్యమైనటువంటి కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. కావున భక్తులందరూ కూడా వచ్చి స్వామి యొక్క కళ్యాణంలో పాల్గొని అందరూ కూడా స్వామి యొక్క తీర్థ ప్రసాదాలు తీసుకొని అందరూ కూడా భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని పొందగలరని కోరుతూ జై శ్రీమన్నారాయణ.